హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో బూందీ లడ్డూలని బెల్లంతో చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ లడ్డూలు చాలా జ్యూసీగా ఉంటాయండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా శనగపిండిని ఒక డబ్బాతో కొలిచి తీసుకుంటున్నాను. డబ్బాతో కొలిచి తీసుకున్న, అలాగే కప్పుతో కొలిచి తీసుకున్న పిండిని ఇలా ట్యాప్ చేసి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పిండిని వేసి మరొకసారి ట్యాప్ చేసి తీసుకుంటున్నాను. ఒక డబ్బా వరకు శనగపిండిని తీసుకున్నాను. వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీ వరకు శనగపిండిని తీసుకున్నానండి. పిండిని ఇలా తట్టి తీసుకోవడం వల్ల మనకి కొలతలు కరెక్ట్‌గా వస్తాయండి. పిండి లూజ్‌గా తీసుకుంటే బెల్లం పాకం లూజ్ అవుతుంది. కాబట్టి డబ్బాలోకి తీసుకునేటప్పుడు డబ్బాకి పిండిని తట్టి తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వంట సోడాని వేసి పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేయాలి. వంట సోడాని కూడా చిటికెడు మాత్రమే వేయాలి. అంతకంటే ఎక్కువ వేస్తే బూందీ ఫ్రై చేసేటప్పుడు బూందీకి రంధ్రాలు పడుతూ ఉంటాయి. కాబట్టి చిటికెడు మాత్రమే వేయాలి. ఆ తర్వాత నీళ్లు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కానీ అలా అని గట్టిగా కానీ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే బూందీ వేయడానికి పిండిని కరెక్ట్‌గా కలుపుకున్నట్లు. గరిటెతో పిండి తీసుకుని ఇలా వేస్తూ ఉంటే గరిటె జారుడుగా ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. ముందుగానే స్టవ్ మీద నూనె పెట్టాలండి. ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది. నూనె వేడైందో లేదో కొంచెం పిండిని ఇలా వేసి చెక్ చేయాలి. పిండి వేయగానే బూందీ ఇలా పైకి తేలాలి. ఇలా ఉంటే నూనె చక్కగా వేడైనట్టు. నెక్స్ట్ ఇప్పుడు బూందీ గరిటెని పెట్టేసి తగినంత పిండిని ఇలా వేసేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పిండి వేయాలి. పిండి వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బూందీని ఫ్రై చేయాలి. ఇక్కడ మనం ఈ బూందీతో లడ్డూ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. పట్టుకొని చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి. లోపల మాత్రం మెత్తగా ఉండాలి. అలా ఫ్రై చేస్తే చాలు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్‌గా రంగు మారిన తర్వాత నూనెలో నుంచి పక్కకు తీసేయాలి. ఇలానే మిగతా పిండినంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక బూందీ తీసుకొని ఇలా నొక్కి చూస్తే పైన లైట్‌గా క్రిస్పీగా ఉండాలి. లోపల మాత్రం మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బూందీ గరిటెను ఎప్పటికప్పుడు పిండి వేసిన వెంటనే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బూందీ అనేది రౌండ్‌గా ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ హోల్స్ నీట్‌గా క్లీన్ చేయకుండా పిండి వేసామంటే మరీ ఎక్కువగా తోకల్లాగా పడుతుంది. రెండవ వాయి కూడా ఇలా వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా లైట్‌గా రంగు మారే వరకు ఫ్రై చేసి ఈ బూందీని కూడా పక్కకు తీసేయాలి. ఇలానే మిగతా పిండినంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ బూందీతో లడ్డూ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. అదొక్కటే చూసుకోవాలి. లైట్‌గా ఫ్రై చేసి మాత్రమే పక్కకు తీసేయాలి. బూందీ మెత్తగా ఉంటేనే లడ్డూ చక్కగా బైండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెండవ వాయి కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మొత్తం బూందీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బూందీని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ బూందీకి తగినంత బెల్లం తురుము తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక డబ్బా వరకు శనగపిండిని తీసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ అదే డబ్బాతో ఒక డబ్బా వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. నెక్స్ట్ పావు డబ్బా వరకు నీళ్లు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని ముందు కరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగించిన తర్వాత మళ్ళీ ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి. మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఇలా వడకట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు బెల్లాన్ని ఉడికించాలి. ఈ బూందీ లడ్డు కోసం తీసుకునే బెల్లం అనేది గట్టి బెల్లం కాకుండా మెత్తటి బెల్లం తీసుకోవాలండి. అప్పుడే లడ్డు మెత్తగా ఉంటుంది. ఇలా బెల్లం పాకాన్ని ఉడికించిన తర్వాత చెక్ చేసుకోవాలి. పాకాన్ని చెక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చెక్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్‌గా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువసేపు అస్సలు ఉడికించొద్దు. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసిన బూందీని వేస్తున్నాను. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేశాను. ఆ తర్వాత నెయ్యి కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి. పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా వేసి అంతా కూడా పాకం బూందీకి పీల్చే విధంగా చక్కగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి కలపడం ఒక 2, 3 నిమిషాల్లోనే అయిపోవాలండి.
అంతకంటే ఎక్కువసేపు ఉడికించామంటే పాకం ముదిరిపోతుంది. పాకం అంతా కూడా బూందీకి పట్టే విధంగా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆ తర్వాత చిటికెడు తినే కర్పూరంని వేసి అంతా కూడా కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేతిలో వేయించిన డ్రై నట్స్ కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి కొద్దిసేపు మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇక్కడ మనం ఈ బూందీ లడ్డూని మరీ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేయనవసరం లేదండి. తీగ పాకం వచ్చినప్పుడే మనం బూందీ వేసి కలిపాం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లడ్డు చుట్టుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఈ లడ్డు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతుంది. మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ బూందీని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డు కరెక్ట్‌గా బైండ్ అవ్వటం కోసం కొంచెం బూందీని ఇలా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. బూందీని ఇలా మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల లడ్డు అనేది కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లో బైండ్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టిన బూందీని కూడా ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మనం ఏ సైజులో అయితే లడ్డూని చుట్టుకుంటామో అంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డు చుట్టే ముందు చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటే మిశ్రమం అనేది చేతికి అంటుకోకుండా చక్కగా లడ్డూలు ప్రిపేర్ అవుతాయి. లడ్డూ చేయడానికి కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత పైనుంచి 2 వేళ్లతో ఇలా నిదానంగా తట్టామంటే లడ్డు కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లో ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా! ఇలా రౌండ్‌గా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ మనం ఈ బూందీ లడ్డూలని పంచదారతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదండీ! చాలా రుచిగా ఉంటాయి. పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకున్నామంటే లడ్డూలు ఎవరైనా కూడా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిండి, బెల్లం 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. పిండి తీసుకునేటప్పుడు ఏ డబ్బాతో తీసుకుంటామో ఆ డబ్బాకి తట్టి పిండిని తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే లడ్డూలు మెత్తగా రావాలి అంటే మెత్తటి బెల్లాన్ని తీసుకోవాలండి. నెక్స్ట్ పాకం విషయానికొస్తే పాకం ముదురు పాకం పట్టకూడదు. అలాని పాకం రాకముందు కూడా బూందీ వేయకూడదు. తీగ పాకం రావాలి. లైట్‌గా తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రమే బూందీ వేసి అంతా కూడా కలిపేసేయాలి. పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి 2, 3 నిమిషాలు మాత్రమే కలపాలి. అంతకంటే ఎక్కువ కలపకూడదండి. ఈ ప్రాసెస్‌తో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూస్తున్నారు కదా! లడ్డూలన్నీ కూడా చక్కగా బైండ్ అవుతున్నాయి. ప్రిపేర్ చేసే ప్రతి లడ్డు కూడా రౌండ్‌గా చక్కగా చుట్టుకోవాలి అంటే కొంచెం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టామంటే అన్ని లడ్డూలు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ అవుతాయి. లేత తీగ పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి అంతా కూడా కలిపి పాకం అంతా కూడా బూందీకి పట్టే విధంగా 2, 3 నిమిషాలు మాత్రమే కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. అలాగే లడ్డూలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి వీటిని 1 గంట పాటు ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూలు లోపల వరకు ఇలా జ్యూసీగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.